సో ఇప్పుడైతే మార్కెట్‌కైతే వెళ్తున్నాము. సో లాస్ట్ వీడియోలో అయితే మీకు చెప్పాను కదా! సో అది ఇక్కడ కంటిన్యూ అయితే అవుతుంది. ఇప్పుడు మార్కెట్‌కైతే వెళ్తాము. ఇక్కడి నుంచి మాకు ఒక 10 మినిట్స్ వాక్ అనమాట అంతే. సో మాకు ఇక్కడి నుంచే చాలా క్లియర్‌గా కనిపిస్తుంది గ్రాండ్ ఎమిరేట్స్ మార్కెట్ అనేది. చాలా పెద్దది బావుందనమాట. చాలా బావుంటది. సో జస్ట్ ఏమి పర్చేస్ చేసుకోవడానికి కాదు. సో ఏమైనా నచ్చితే కొనుక్కుంటాం అంతే. అంత పర్టిక్యులర్‌గా దీనికోసమే వెళ్తున్నామని ఏం కాదు. జస్ట్ అలా టైమ్ పాస్ అనమాట. వీడికి కూడా కొంచెం ఎంతసేపు రూమ్‌లో ఉంటాం చెప్పండి. సో అలా చిరాకు వస్తుందనమాట. సో అందుకని కొంచెం సేపు అలా వెళ్ళేసి ఏదన్నా అలా అలా తిరిగేసనైతే వచ్చేస్తాము. సో మా హస్బెండ్ వచ్చేసరికి చాలా లేట్ అయితే అవుతుంది. అరౌండ్ 9 ఆ టైం అయితే అయిపోతుందనమాట. సో అందుకని ఉండేది ఇద్దరము. ఇంకా ఏం చేస్తాం, ఇద్దరం మొఖాలు చూసుకోవడమే సరిపోతుంది. సో అందుకని కొంచెం అలా బయటికి వెళ్ళి కొంచెం రిలాక్స్ అవుతే బావుంటుంది కదా అని చెప్పేసి వెళ్తున్నాము. యాక్చువల్లీ పార్క్‌కి వెళ్తాము. ఆ వ్లాగ్ అనేది ఇంకెప్పుడైనా తీస్తాననమాట. సో ఇప్పుడైతే మార్కెట్‌కి వెళ్ళి సో అలా టైమ్ పాస్ చేసైతే వస్తాము. సో వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో అయితే చూసేయండి. సో లెట్స్ గో. సో ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. చెప్పాను కదా! ఒక 10 మినిట్స్ అంతే. మాకు ఇక్కడ దగ్గరే, చాలా దగ్గరనమాట. ఒక 10 మినిట్స్‌లో మేమైతే అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే సిగ్నల్ అనేది క్రాస్ చేసేసి మేమైతే రోడ్ క్రాస్ చేయాల్సి ఉంటది. సో చూస్తున్నారు కదా! మాకైతే సిగ్నల్ పడింది. సో ఇప్పుడు రోడ్ అయితే క్రాస్ చేస్తున్నాం. సో ఇక్కడొచ్చేసి ఏంటంటే మనం మీరు అబ్జర్వ్ చేస్తే చూస్తున్నారు కదా! ఒక లేడీ ఎలా ప్రెస్ చేస్తున్నారో. సో అలా ప్రెస్ చేసినప్పుడు మనకి సిగ్నల్ అయితే పడుతుందనమాట. అలా సిగ్నల్ పడిన తర్వాత క్రాస్ చేసేస్తే మనకి ఇక్కడ ఒక చిన్న పార్క్ టైప్ అయితే ఉంటది. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక లైట్‌గా వాటర్ ఫౌంటైన్ అవన్నీ అయితే ఉంటాయి. సో ఇవాన్ష్ అప్పుడప్పుడు ఇక్కడికొచ్చేసి ఇక్కడైతే ఆడుకుంటాడనమాట. సో ఇక్కడ చాలామంది వస్తారు. అండ్ ఇక్కడ ఇలాగే చాలామంది ఏంటంటే నైట్ టైమ్ లైక్ 7 ఆ టైంకి కూడా ఇక్కడే చాలామంది ఫుడ్ ఆర్డర్ చేసుకుని అలా తినడం కూడా చాలామంది అయితే ఉంటారనమాట. అలాగే ఫ్యామిలీతో వచ్చి టైం అయితే స్పెండ్ చేస్తారు. సో మా బాబు ఇలా వెళ్తూ ఒక్కసారి ఇక్కడ ఆడుకుంటానని చెప్పేసి అయితే ఉయ్యాల అవన్నీ ఎక్కేసి అయితే ఆడుకున్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే ఇక్కడికి మనకి పిల్లలు వాష్రూమ్కి వెళ్తానన్నా వాటర్ అవన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ అలాగే చాలా సెక్యూర్‌గా కూడా ఉంటుంది. మనకెప్పుడు సెక్యూరిటీ కూడా 100% ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా సెక్యూరిటీ అనేది 100% ఉంటారనమాట. సో ఇప్పుడైతే మేము గ్రాండ్ ఎమిరేట్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా! మా బాబాయ్ అయితే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాడు. సో వాడెళ్ళి ఫస్ట్ వాడికి ఇష్టమైనది డోనట్ అనమాట. సో ఎప్పుడొచ్చినా సరే డోనట్ కొనుక్కోవడానికి చాలా ఇష్టపడతాడు. సో నేను అంత మాటలో కూడా కొనను. ఎందుకంటే అది హెల్త్‌కి మంచిది కాదు కాబట్టి సో ఎక్కువైతే నేను తీసుకోను. సో చూస్తున్నారు కదా! ఇదే లోపల గ్రాండ్ ఎమిరేట్స్ మార్కెట్ అనమాట. ఒక 3 స్టేట్స్ ఉంటదిది. సో కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మొత్తం అంతా కూడా మనకి ఫుడ్ ఐటెమ్స్ అనమాట. సో ఫుడ్‌కి సంబంధించిన ఐటెమ్స్, గ్రోసరీస్, వెజిటబుల్స్, చాక్లెట్స్ అన్నీ ఉంటాయన్నమాట. లైక్ పాస్తా, మ్యాగీ ప్యాకెట్స్ అవన్నీ. సో ఇదేదో మంచి ఆఫర్‌లా ఉందని చెప్పేసి నేను ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఇక్కడికి ట్రాలీస్ ఉంటాయి కదా! మనం ఇవన్నీ వేసుకోవడానికి. ఆ ట్రాలీస్‌లోనే మనకి చిన్న పిల్లలు చాలా ఇష్టంగా ఉండడానికి ఇలా డిజైన్ అయితే చేశారు. చూస్తున్నారు కదా! చిన్న పిల్లలు అందులో కూర్చొని మనం వెనకాల మనకి ఏమేమి కావాలంటే అవన్నీ కూడా తీసుకోవచ్చనమాట. సో ఇది మా బాబు కావాలి అంటే సో నేను ఈ ట్రాలీ అయితే తీసుకున్నాను. దీనికి ఎటువంటి ఛార్జ్ అయితే ఏమి అవసరం లేదు. కొన్ని ప్లేసెస్‌లో కొన్ని మాల్స్‌లో ఛార్జ్ అయితే చేస్తారు. కాకపోతే ఇక్కడ ఈ మార్కెట్‌లో ఛార్జ్ ఏమీ లేదు. మనం ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! చాలా రకాలు, చాలా టైప్ ఆఫ్ వెజిటబుల్స్, అన్ని వెజిటబుల్స్ అయితే కంపల్సరీ ఉంటాయన్నమాట. సో అన్నీ కూడా చాలా ఫ్రెష్‌గా చాలా బాగున్నాయి. సో చూస్తున్నారు కదా! పర్పుల్ క్యాబేజు, గ్రీన్ కలర్ క్యాబేజ్ ఇవన్నీ కూడా అండ్ అలాగే గ్రీన్ లీవ్స్ కూడా అన్నీ దొరుకుతాయి. నాకొచ్చేసి ఏంటంటే కొంచెం కొత్తిమీర అయితే తీసుకున్నాను నేను. నాకు 1 దరం పడింది. సో మన ఇండియన్ రూపీస్ వచ్చేసి ఒక కట్ట వచ్చేసి ఒక 25, 24 అలా పడుతుందనమాట. సో ఇవన్నీ కూడా ఫ్రూట్స్ అనమాట. సో ఇవన్నీ కూడా ఫ్రూట్స్ కట్ చేసేసినాయి అనమాట. సో ఇవన్నీ కూడా మనకి బాగా క్లీన్ చేసి కట్ చేసి అలా పెడతారు. సో మనం కావాలంటే తీసుకుని డైరెక్ట్‌గా అక్కడే తినేయొచ్చు. సో బిల్ తర్వాత వేయించుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా వాటర్ మిలాన్ అండ్ మస్క్ మిలాన్ ఇవన్నీ కూడా అన్ని టైప్ ఆఫ్ చాలా కొన్ని కంట్రీస్ ఫ్రూట్స్ అలాంటివి కూడా ఉంటాయన్నమాట. ఇండియా, పాకిస్తాన్, ఓమన్ అలాగా దుబాయ్ అవన్నీ వాటికి సంబంధించినవి అన్నీ ఉంటాయన్నమాట ఫ్రూట్స్ అనేవి కూడా.
సో ఇవన్నీ కూడా లెట్యూస్, ఇవన్నీ క్యారెట్, ఇవన్నీ కూడా వాళ్ళు వీటి మీద ఆల్రెడీ ఈ ప్రైస్ అనేది ట్యాగ్ వేసేసి ఉంటాయి. మనం కావాలి అంటే హోల్సేల్‌గా ఉన్న దగ్గర కూడా తీసుకోవచ్చు. లేదంటే ఇలా ప్యాకెట్‌లో కూడా తీసుకోవచ్చు. కాకపోతే అలా డైరెక్ట్‌గా హోల్ కట్ తీసుకొనికి కాస్ట్ అండ్ ఇలాగ ప్యాకెట్‌లో ఉన్న కాస్ట్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడికొచ్చేసి కొన్ని ఫ్రోజన్ ఐటమ్స్ లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ నగెట్స్, చికెన్ ఫిల్లెట్స్ అవన్నీ ఉంటాయన్నమాట. సో నేనొచ్చేసి ఇందులో ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాను. ఒక 1 కేజీ వరకు ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తీసుకున్నాను. ఏదో ఆఫర్‌లో ఉందని చెప్పేసి ఇది కూడా తీసుకున్నాననమాట. సో ఎప్పుడైనా రెగ్యులర్‌గా కాదు, ఎప్పుడైనా ఈవినింగ్ లైక్ స్నాక్స్ లాగా అయితే మనం చేసివ్వచ్చు. అండ్ ఇవన్నీ వచ్చేసి చెప్పాను కదా! సో అన్నీ కూడా రెడీమేడ్ అనమాట. లైక్ చికెన్ నగెట్స్, చికెన్ పాప్‌కార్న్, సో అలాగా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటెమ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా ఫ్రోజన్ ఐటమ్సే. సో ఇవన్నీ వచ్చేసి మొత్తం ఐస్ క్రీమ్స్. అండ్ ఇటు సైడ్ మొత్తం వచ్చేసి కూడా చికెన్ అనమాట. ఫ్రోజన్ చికెన్. సో ఇవన్నీ కూడా ఫ్రోజన్‌లో ఉంటాయి. సో మనకి కావాలి అంటే ఫ్రెష్ కూడా దొరుకుతది, ఫ్రోజన్ కూడా దొరుకుతది. ఫ్రోజన్ కొంచెం కాస్ట్ తక్కువ ఉంటది. అండ్ ఫ్రెష్ అయితే కొంచెం ఉంటదనమాట. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఒక 50 రూపీస్ అలా డిఫరెన్స్ ఉండొచ్చేమో. అండ్ ఇవి వచ్చేసి ఎగ్స్ అనమాట. ఎన్ని వెరైటీ ఆఫ్ ఎగ్స్ ఉంటాయో, చాలా వెరైటీ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. సో మనం అందులో ఒక మంచి మనకు తెలుస్తది కదా! ఏ మంచి ఎగ్స్ అనేది. సో అందులో అయితే తీసుకోవచ్చు. అండ్ ఇవన్నీ వచ్చేసి ఆనియన్స్ అవన్నీ అలా ఉంటాయన్నమాట. బేబీ పొటాటోస్, స్వీట్ పొటాటో అవన్నీ అయితే ఉంటాయి. దొరకందంటూ ఏమీ ఉండదు. అన్నీ దొరుకుతాయన్నమాట. సో అన్నీ కూడా ఫ్రెష్‌గానే ఉంటాయి. అండ్ ఇక్కడొచ్చేసి నాకు కొన్ని ఆనియన్స్ అయితే కావాలి. సో అందుకని ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఆనియన్స్ వచ్చేసి మనకి 1 కిలో 2 దరమ్స్, 3 దరమ్స్ అలా పడుతుంది. సో మన ఇండియన్ రూపీస్‌లో వచ్చేసేసరికి ఒక 60-70 రూపీస్ అలా అయితే పడొచ్చు. సో ఒక 1 కిలో వరకు ఆనియన్స్ అయితే తీసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ హనీ అండ్ అలాగే ఓట్స్. చాలా పెద్ద మార్కెట్. అన్నీ చూపించాలంటే చాలా పెద్ద లెంతీ వీడియో అయిపోతుంది. సో అందుకనే ఏమైతే మనం ఎక్కువ యూజ్ చేస్తామో అవైతే చూపించాను. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ పిజ్జా అవన్నీ కూడా రెడీ చేసి ఉంటాయి. సో మనం ఏదైనా కావాలి అనుకుంటే దాన్ని వాళ్ళు ఓవెన్‌లో పెట్టేసి హీట్ చేసి అయితే ఇస్తారు. సో ఇవన్నీ కూడా బేకరీ ఐటమ్స్ లైక్ కేక్స్ అండ్ డోనట్స్ ఇవన్నీ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడికొచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే అదే మీల్ బౌల్ అనమాట. లైక్ రైస్ కొన్ని అలా అన్నీ కూడా వేసి కుక్ చేసేసి ఉంటాయన్నమాట. వాటికి కూడా ఎక్స్‌పైరీ ఉంటది. సో ఒక 2-3 డేస్ ఎక్స్‌పైర్ అయితే ఉంటదనమాట. సో కొనుక్కొని తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. సో ఇదంతా కూడా రెడ్ మీట్. సో ఇది మేము ఇప్పుడు సెకండ్ ఫ్లోర్‌కి వెళ్తున్నామనమాట. చాలా అంటే చాలా పెద్దది. సో ఇదేంటంటే నేను కొంచెం వీడియో అనేది కొంచెం స్పీడప్ అయితే చేశాను. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి షో ఐటమ్స్ అనమాట. చూస్తున్నారు కదా! ఈ బైక్, చిన్న కార్స్ అవన్నీ కూడా షో ఐటమ్స్ అనమాట. సో ఇవి వచ్చేసి మనకి స్పైసెస్ యాడ్ చేసుకొని గ్లాస్ ఐటమ్స్ కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి. సో ఐటమ్స్ కూడా చాలా బావుంటాయి. ఏంటంటే ఎక్స్‌పెన్సివ్ ఒకటే కాదు, క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది. సో ఇవన్నీ వచ్చేసి మనకి ప్లాస్టిక్ లైక్ బేకింగ్ ఐటమ్స్, బేకింగ్ పేపర్స్ అవన్నీ ఉంటాయన్నమాట. సో ఇవి వచ్చి చిన్న పిల్లలకి చైర్స్, టబ్స్ అని చాలా ప్లాస్టిక్ ఐటమ్ అయితే చాలా అయితే ఉందన్నమాట. సో నేను ఇంక అంతేమీ చూడలేదు. జస్ట్ నార్మల్‌గా పైన వీడియో అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా పెద్దది. చాలా ఐటెమ్ ఉంటది. అండ్ ఒక్కొక్కసారి మనకి ఆఫర్స్ కూడా పెడుతూ ఉంటారు. సో ఆ టైంలో అయితే మనం పర్చేజ్ చేసుకోవచ్చు. లేదంటే మనకు ఒక బాక్స్ వచ్చేసి 9 దరమ్స్ అలా అయితే ఉంటదనమాట. సో ఇవన్నీ కూడా మనకి స్పూన్లు, గరిటెలు ఇవన్నీ అనమాట. చాపింగ్ ప్యాడ్స్ ఇవన్నీ స్టోరేజ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా గ్లాస్ ఐటమ్స్ అనమాట. సో గ్లాస్ ఐటమ్ వచ్చేసి ఒక పీస్ వచ్చేసి మనకి అరౌండ్ 10 దరమ్స్, 12 దరమ్స్, 15 దరమ్స్ అలా ఉంటాయన్నమాట. అంటే మన ఇండియన్ రూపీస్‌లో వచ్చేసరికి 300-400 అలా అయితే ఉండొచ్చు. ఈ ఇవన్నీ కూడా గ్లాస్ ఐటమ్సే ఆయిల్ వేసుకోవడానికి అనమాట. అండ్ ఇటు సైడ్ వచ్చేసి దంచుకునేది. నేను చూసాను ఒకటి తీసుకుందామని, కాకపోతే చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంది. సో కాస్ట్ ఎక్కువ అనిపించింది. సో ఇంకెప్పుడైనా వేరే షాప్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ట్రై చేద్దాం అనిపించి ఇంకా నేనైతే జస్ట్ చూసాను అంతే. ఇంకా నేనైతే తీసుకోలేదు. సో ఇదనమాట. చాలా టైప్ ఆఫ్ చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు అన్నీ అయితే ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. గ్రానైట్ కూడా ఉన్నాయన్నమాట.
సో ఇలా చూసుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. సో చాలా రకాలున్నాయి. ఎన్ని రకాలంటే అన్ని రకాలున్నాయి. సైజెస్ అన్నీ కూడా బాగున్నాయి. అండ్ ఇవన్నీ కూడా కుక్కర్స్ అవన్నీ అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి లైక్ స్పూన్స్, స్పాచులాస్ అండ్ స్ట్రైనర్స్ అన్నీ కూడా ఏ టు జెడ్ కొత్త కొత్తవి అన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ ఇలా చూస్తూ చూస్తూ అలా అయితే టైం పాస్ అయితే చేసాము. సో నేను ఇది ఒకటైతే తీసుకున్నాను. జస్ట్ ఏమన్నా తీసుకోవడానికి గట్టా ఉంటుందని చెప్పేసి ఇది ఒకటైతే తీసుకున్నాను నేను. ఇది కూడా ఆఫర్లో ఉంటే 2 కలిపి 3 dirhams అనమాట. సో అది ఆఫర్లో ఉందని చెప్పేసి అది తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి లైక్ మా బాబు చూపించేది ఏంటంటే హనీ స్పూన్ అనమాట. సో హనీ ఉంటుంది కదా, సో హనీ స్పూన్ అయితే చూపిస్తున్నాడు. సో అలా కొంచెం సేపు చూసిన తర్వాత సో కొన్ని గ్లాస్ ఐటమ్స్ కూడా మనకి ఆఫర్స్ అయితే పెడతారు. సో ఇలాగ ఆఫర్స్ పెట్టినవన్నీ కూడా ఇలాగా చేస్తారనమాట. సో ఇవన్నీ వచ్చేసి మనకి గ్రిల్ ప్యాన్స్ అనమాట. సో మనం బయట ఎక్కడికన్నా వెళ్ళినా లేదంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గ్రిల్. సో ఇవన్నీ ఏంటంటే బార్బిక్యూ చేసుకున్నప్పుడు మనకి స్టిక్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా బ్యాంబూ స్టిక్స్ అనమాట. సో మనం యూజ్ అండ్ త్రో లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ అయితే ఏంటంటే ప్యాన్ ఐటమ్స్ అనమాట. సో కానీ నాకు ఇక్కడ ఏంటంటే ప్రతిదీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. జస్ట్ ఒక దోశ ప్యాన్ వచ్చేసి ఏంటంటే పోనీ స్టీల్ కదా, క్యాస్ట్ ఐరన్ అలా కూడా కాదు, జస్ట్ నాన్ స్టిక్ ఒక్క ప్యాన్ వచ్చేసి మనకి అరౌండ్ 700-800 అంతే పడుతుంది అనమాట. అంత కాస్ట్ ఉంటుంది. అండ్ ఇది ఇంకొక నెక్స్ట్ ఇయర్ అనమాట. ఈ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఏంటంటే మొత్తం కూడా బ్యూటీకి సంబంధించినవి లైక్ స్టిక్కర్స్, క్లిప్స్ అండ్ మేకప్ ఐటమ్స్ అండ్ అలాగే హ్యాండ్ బ్యాగ్స్, షూస్, స్లిప్పర్స్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో బ్యాంగిల్స్ అవన్నీ చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉంటాయి. అండ్ చిన్నపిల్లలకి వచ్చేసి టాయ్స్ అవన్నీ ఉంటాయన్నమాట. సో మొత్తం అంత సెక్షన్ మొత్తం ఇదన్నమాట. సో మొత్తం బ్యూటీ అండ్ టాయ్స్ సెక్షన్ అనమాట ఇదంతా కూడా. సో మా బాబు వెళ్ళిన దగ్గర నుంచి నాకు ఆ టాయ్ కావాలి, ఈ టాయ్ కావాలి అని అడుగుతూనే ఉన్నాడు లిటరల్లీ. సో ఎలాగో వీడికి ఒక గిఫ్ట్ కొనాలి కాబట్టి మీరు లాస్ట్ వీడియో చూసుంటే సో అందులో వీడికి నేను హెయిర్ కట్ చేయించుకోండి గిఫ్ట్ కొంటానని చెప్పాను. సో వాడు హెయిర్ కట్ చేయించుకున్నాడు. సో అందుకని ఒక టాయ్ అయితే కొనుక్కున్నాడు అనమాట. సో ఇవన్నీ కొన్ని చెక్ చేసాము. అండ్ అలాగే ఒక బాబుకి బర్త్డే గిఫ్ట్ కొనడానికి అయితే తీసుకున్నాం మేము ఒక బర్త్డే గిఫ్ట్. చాలా అంటే చాలా బాగుంది అసలు ఈ షాప్ అస్సలు అని. అండ్ టాయ్స్ ఏంటి అవన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్. ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా కూడా కొన్ని ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, అలాగే కాస్ట్ తక్కువలో మనకి చాలా బాగున్నాయి అన్నమాట. చాలా టైప్ ఆఫ్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. చాలా వెరైటీస్. సో ఇందులో మా బాబుకి ఏం చూస్ చేసుకోవాలో తెలియలేదు. సో లాస్ట్ ఫైనల్లీ ఒకటైతే చూస్ చేసుకున్నాడు. సో ఇవన్నీ చాలా వెరైటీస్. మనం చిన్నపిల్లలకి గిఫ్ట్స్ ఇవ్వాలన్నా సో అలా అయితే మనం ప్రజెంట్ చేయొచ్చు. చాలా అంటే చాలానే ఉన్నాయి. సో మా బాబు చూడండి ఇక్కడ వంట చేసేది అడుగుతున్నాడు. సో వాడు అడిగేది ఏంటో, వాడికి ఏది కావాలో అది కావాలని అంటున్నాడు అనమాట. సో అదెందుకు నీకు అని అంటే అది వద్దని అన్నాడు. సో అలా అవన్నీ చూసుకుంటూ అయితే వచ్చేసాము. సో ఇది కూడా ఇది యువాన్ష్కి ఆల్రెడీ ఇండియాలో ఉన్నది. సో ఎందుకు తీసుకుంటావా అంటే ఫస్ట్ కావాలి అన్నాడు. నెక్స్ట్ వేరే కార్ చూసాడనమాట. సో దాన్ని చూసి నాకు ఇంక ఇది వద్దు అని చెప్పేసి అయితే అన్నాడు అనమాట. సో ఇలా కొంచెం చూసుకుంటూ అయితే మేము అలా చాలాసేపు తిరిగాము. అలా తిరిగిన తర్వాత ఫైనల్లీ ఒకటైతే డిసైడ్ చేసుకున్నాం అన్నమాట. సో చాలా పెద్ద షాప్ కాబట్టి ఎంత తిరిగినా కూడా ఇంకా వస్తూనే ఉండే అన్నమాట. సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా చాలా పెద్ద ఐటమ్స్, చాలా తక్కువ కాస్టే, మరి అంత ఎక్కువ కాస్ట్ కూడా కాదు. సో ఇక్కడ రీజనబుల్గానే ఉన్నాయి ప్రైజెస్ అనేవి కూడా. సో ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ అనమాట. సో చూస్తే చాలా క్యూట్గా అనిపించింది నాకు. మా బాబు చెప్తున్నాడు అనమాట ఇది వాషింగ్ మిషన్, ఇందులో క్లాత్స్ వేస్తే అలా అవుతుంది అని చెప్పేసి మిషన్ అని చెప్పేసి. సో నాకు కూడా చాలా కొత్తగా అనిపించింది. నాకు ఇవన్నీ చూస్తే చిన్న ఐటమ్స్ నాకు కూడా కావాలి అని అనిపించింది అనమాట. సో చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం కదా, లైక్ వంటలు చేసేవి అవన్నీ కూడా. సో నాకు కూడా ఎందుకో తీసుకోవాలని అనిపించింది. కాకపోతే
మనం ఇంతలా ఏం చేస్తాం చెప్పండి, మనం ఏమన్నా ఇప్పుడు ఆడుకునే ఏజ్ కాదు కాబట్టి నేను ఏమీ తీసుకోలేదు. సో ఇవన్నీ చాలా వెరైటీస్, చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ టాయ్స్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడికొచ్చేసి షూస్ అనమాట. సో, మా బాబుకి షూ తీసుకుందామనేది అనుకున్నాము. కాకపోతే ఏంటంటే, నాకు నచ్చిన షూ వాడిది ఆ సైజులో అయితే లేదు. సో, నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పేసి, ఇంకా మేమైతే తీసుకోలేదు. కాకపోతే చాలా వెరైటీస్ ఉన్నాయి. చిన్న పిల్లలవి కూడా చాలా బాగున్నాయన్నమాట గర్ల్స్‌వి అయితేని. ఇవన్నీ కూడా మనకి ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. బట్ నేను అంతగా యూజ్ చేయను కాబట్టి నేనైతే ఏమీ తీసుకోలేదనమాట. సో, ఇవన్నీ కూడా మనకి రబ్బర్ బ్యాండ్స్. చాలా వెరైటీ ఆఫ్ రబ్బర్ బ్యాండ్స్ అయితే ఉంటాయి. మన చిన్న పిల్లలు ఉంటే మనం తీసుకుంటాం. కాకపోతే మా యువాన్ష్‌కి అయితే ఏమీ లేవు. అబ్బాయిలకి మ్యాక్సిమం ఏమీ ఉండవు. అమ్మాయిలకే ఎక్కువ ఉంటాయి కాబట్టి సో, అదన్నమాట. సో, ఇక్కడొచ్చేసరికి రింగ్ అనమాట. వీడికసలు తెలీదు. నేను కూడా ఎప్పుడు వీడికి ట్రై చేయలేదు. అది కొంచెం సేపయితే ఆడుకున్నాడు. ఇది చూడండి కిచెన్ ఐటెమ్స్ ఎంత బాగున్నాయో, చాలా క్యూట్ ఉన్నాయి. సో, అప్పటికి మా హస్బెండ్ వచ్చారనమాట. సో, అడుగుతున్నాను నేను, నాకు కూడా తీసుకుంటావా అని. సరే తీసుకోని అంటున్నారు. కాకపోతే నాకు అస్సలు తీసుకోవాలనిపించలేదు. ఎందుకంటే ఎందుకు వేస్ట్, అలా వేస్ట్ చేయడం, మనీ వేస్ట్ చేసుకోవడం అని చెప్పేసి నేనైతే ఏం తీసుకోలేదు. సో, మా బాబుకి టాయ్ అయితే తీసుకున్నాము. అండ్ అలాగే ఒక బాబుకి గిఫ్ట్ అయితే తీసుకున్నామనమాట. సో, అలా తీసుకున్న తర్వాత ఇక్కడికొచ్చేసరికి ఒక డ్రింక్ అయితే కూల్ డ్రింక్ అనిపించింది. ఆల్ టైమ్ ఫేవరెట్ థమ్స్ అప్. ఎప్పుడొచ్చినా తాగకూడదు, తాగకూడదు అని అనుకుంటాను కానీ ఏంటో అలా తాగేయాలనిపిస్తది. సో, ఒక థమ్స్ అప్ అయితే తీసుకొని కొంచెం అయితే తాగేసాము. సో, మా బాబుకొచ్చేసి డోనట్ తీసుకున్నాను. వాడికి డోనట్, నేను అలాగే థమ్స్ అప్ అయితే తీసుకున్నాను. అండ్ అలాగే టాయ్స్ పక్కన సెపరేట్‌గా అయితే తీసుకున్నాము. ఇది మనకి బిల్లింగ్ కౌంటర్ అనమాట. సో, ఇక్కడ బిల్లింగ్ చేసేసుకొని మేమైతే బయటకైతే వచ్చేసాము. సో, ఫైనల్లీ మా షాపింగ్ అయితే అయిపోయింది. అదండి ఈరోజు వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు మా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.